ఈ మహేంద్ర వైబ్ అనేవాడు ఎంత తెలివితేటలు వాడంటే, మహేంద్ర వైబ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఈ మహేంద్ర వైబ్ కాకుండా ఇంకా వేరే ఛానల్. దాంట్ల క్రియేటర్ డీకోడింగ్ అని చెప్పి ఒక సీరీస్ అయితే చేశాడు. అది కూడా ఎప్పుడు తనకి దర్ఫీ ఈ హోటల్ అనేది లాస్ట్ ఎప్పటి నుండి వస్తుందో అప్పటి నుంచి ఒక్కొక్క క్రియేటర్ మీద వీడియోలు చేసుకుంటూ వచ్చాడు. దాంట్లో ప్రసాద్ టెక్ బ్రో మీద, లేకుంటే షణ్ముఖ్ మీద, వీళ్ళ టాప్ టాప్ క్రియేటర్స్ మీద అయితే చేయడం అయితే జరిగింది. అంటే అవి చేసిన తర్వాత నిన్న ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రెండింటిని మిక్స్ చేసి చూస్తే వాహ్! ఏం ప్లాన్ వేసావు బ్రో అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ప్రసాద్ టెక్ మీద వీడియో చేశాడు. మరి ప్రసాద్ బ్రో ఆ వీడియో చూసాడో లేదో తెలియదు. చూసే నిన్న తనకి సహాయం కావాలనంటే వెంటనే ₹1,00,000 అయితే ఇచ్చేసాడు. ప్లాన్ వేసాడు. అసలు ఈ మహేంద్ర బ్రో స్టోరీ ఏంటి మొత్తం డీటెయిల్‌గా వీడియోలో చెప్పాను. వీడియోని మిస్ కాకుండా తెలుగు యూట్యూబర్‌లో ఎవరైనా బెస్ట్ పర్సన్ ఉన్నాడంటే అది మాత్రం ప్రసాద్ టెక్ అనే చెప్పాలి. తనంత ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ, లేకుంటే తనకున్నంత మంచితనం కానీ ఎవ్వరు కూడా ఉండదనే చెప్పాలి. అందుకే తన వ్యూయర్‌షిప్ కానీ ఎప్పుడు కూడా తగ్గదు. అలానే ఉంటది. తను డైలీ ఒక వీడియో పెట్టినా కూడా తన వ్యూయర్‌షిప్ అనేది ఎప్పుడు అలానే ఉంటూ ఉంటుంది. ఎందుకు? తన ఒక బిహేవియర్ బయట ఎలా ఉంటాడనేదైతే. ఈ మధ్య అయితే ఆ బిహేవియర్ ఇంకా చాలా మంచిదైతే అయిపోయిందని చెప్పాలి. రీసెంట్‌గా మహేంద్ర బ్రో వచ్చేసైతే మహేందర్ వైబ్స్ యూట్యూబర్ మూవీకి రివ్యూస్ అయితే ఇస్తుంటాడు. ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియోలో మాట్లాడుతూ తను ఒక బిజినెస్ అయితే పెట్టడం అయితే జరిగింది. దర్ఫీ ఒక కాఫీ షాప్ అయితే పెట్టాడు వైజాగ్‌లో. అండ్ ఈ వైజాగ్‌లో కూడా దాదాపు 60 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అయితే ఈ కాఫీ షాప్ అయితే పెట్టడం అయితే జరిగింది. గ్రాండ్‌గా ఓపెన్ చేశాడు. అండ్ గ్రాండ్‌గా ప్రతి ఒక్కరు కూడా ఇన్విటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ అయితే చేశాడు ఆ కాఫీ షాప్‌ది. సో తన బిజినెస్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి 60 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాడని చెప్పి అయితే నిన్న ఒక వీడియోలో అయితే చెప్పడం అయితే సేవింగ్స్ దాదాపు 40 లక్షల వరకు దానికి పెట్టేసి, అలాగే బయట నుంచి ఒక 20 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆ కాఫీ షాప్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే అలాగే చాలా లాస్లు అయితే ఎదుర్కొన్నాను. దాదాపు 65 లక్షల వరకు అయితే నాకు లాస్ వచ్చింది దానివల్ల అని చెప్పి అయితే నిన్న ఒక వీడియో అయితే చేశాడు. బిజినెస్ వచ్చింది, లాస్ వచ్చింది అని అంటే వెంటనే ప్రసాద్ టెక్ బ్రో వచ్చేసి అయితే దాదాపు ₹1,00,000 అయితే ఇచ్చాడంట. అలాగే నిన్న ఆ వీడియో చూసి మన వ్యూయర్స్ కానీ, లేకపోతే సినిమా ఆడియన్స్ కానీ దాదాపు ₹2,72,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక వీడియో అయితే చేశాడు. బిహేవియర్ ఎలా ఉంది అని దాని గురించే మనం మాట్లాడదాం. ఈ మహేంద్ర బ్రో అనేది అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక బిజినెస్ వైబ్‌గానే చూస్తాడు. జీరో ఇన్వెస్ట్మెంట్‌తో తన యూట్యూబ్ ఛానల్ అయితే రన్ అయితే అవుతుంది. ఎటువంటి ఖర్చులు అనేది ఉండదు. దాదాపు మొబైల్‌తోనే తను చాలా యూట్యూబ్ ఛానల్స్ హ్యాండిల్ చేస్తాను అని చెప్పి చాలా వరకు చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇన్ని చెప్పుకున్న వ్యక్తి జీరో ఇన్వెస్ట్మెంట్‌తో యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి ప్రౌడ్‌గా చెప్పుకున్న వ్యక్తి 60 లక్షల వరకు ఒక దాని మీద పెట్టేసి అంత ఈజీగా ఎలా లాస్ అయిపోయాడు? తను అంత ఈజీగా లాస్ అయిపోయాడని చెప్తే మీరంత ఈజీగా ఎలా నమ్మేస్తున్నారు అనేది నా క్వెషన్. సో ఇక్కడ నమ్మడానికి, నమ్మకపోవడానికి అది ఇండివిడ్యువల్ ఒపీనియన్. బట్ నా వరకైతే ఈ 60 లక్షల లాస్ అనేది నేను అస్సలు నమ్మలేకపోతున్నా. ఎందుకంటే స్టార్టింగే జీరో ఇన్వెస్ట్మెంట్‌తో ఈయన యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేశానని చెప్పుకున్న, ఇంత ప్రౌడ్‌గా చెప్పుకున్న వ్యక్తి ఒకేసారి ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి ప్లాన్స్ లేకుండా డైరెక్ట్‌గా 60 లక్షలు అనేది ఖర్చు పెడతాడా? నా వరకైతే పెట్టడనేదే ఒపీనియను. అండ్ ఇంకొకటి ఈరోజు వీడియోలో మాట్లాడుతూ వ్యూయర్స్‌కి ఎవరైతే పైసలేసారో దాదాపు 200 మెంబర్స్ దాదాపు ₹1 అయితే ఇచ్చారంట. సో థాంక్స్ నవ్వలేక నవ్వుతున్నా అని చెప్పి ఆ రేంజ్‌లో మాట్లాడుతున్నాడు. అంటే ఇచ్చినోడిని కూడా తక్కువ చేసే మాట్లాడుతున్నాడు. సో దాని బిహేవియర్ ఎలా ఉంది అంటున్నా. తన బిహేవియర్ గురించే మాట్లాడదాం. తను ఎక్స్‌పెక్ట్ ఏం చేశాడు? నేను వీడియో అప్‌లోడ్ చేస్తే ఎట్లా నాకు 1,00,000, 2,00,000 వ్యూస్ వస్తాయి. ఆ 1,00,000, 2,00,000లో దాదాపు ఒక 10,000 మంది కనెక్ట్ అయినా కూడా నాకు ఈజీగా ఒక ₹1,00,00,000 వచ్చేస్తాయి అని చెప్పి ఫిక్స్ అయితే అయ్యాడు. అలానే వచ్చేస్తే ఇంకా గ్రౌండ్ లెవెల్‌లో నాది మొత్తం సెట్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాడు. బట్ ఇక్కడ మొత్తం ప్లాన్ అయితే రివర్స్ చేసింది. తను ఎప్పుడైతే వీడియో చేశాడో ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఇదొక స్కామ్, ఇది నమ్మకండి అని చెప్పి వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేశాడు. నిన్ననే నేను కూడా వీడియో చేయాలి. బట్ ఎందుకులే అని చెప్పి నేను రివ్యూ డిపార్ట్మెంట్, మన ఎంటర్‌టైన్‌మెంట్ డిపార్ట్మెంటే కాబట్టి నేను పెద్దగా వీడియోస్ అయితే చేయలేకపోయా. బట్ వేరే యాక్టివిటీగా ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా దీని మీద వీడియో చేసి రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో డెఫినెట్‌గా మనం కూడా మాట్లాడాలి. ఒక తప్పు జరుగుతున్నప్పుడు కళ్ళెదురుగా దాని గురించి మాట్లాడకపోతే ఇంకా మనం ఈ సోషల్ టాపిక్ గురించి, లేకుంటే మనం వీడియో చేసేదానికి లాభం ఉండదని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ మహేంద్ర బ్రో వచ్చేసి ఇప్పుడు దాదాపు మన ప్రసాద్ టెక్ వచ్చేసి దాదాపు ₹1,00,000 అనేది సెండ్ అయితే చేశాడంట.
అలాగే విఆర్ రాజు వచ్చి దాదాపు 50,000 ఇచ్చాడంట. ఇంకా చాలామంది యూట్యూబర్లు కూడా ఇచ్చే ఉంటారు 20, 10,000 అట్లా. సో దాదాపు 4,00,000 వరకు నిన్న వచ్చాయని చెప్పైతే ఈరోజు వీడియోలో చెప్పాడు. తను అఫీషియల్‌గా చెప్పిన నంబర్స్ ఇవి. బట్ అన్‌అఫీషియల్‌గా మినిమమ్ ఎంతైనా ఉండొచ్చు. ఒక 20,00,000 వరకు అయితే ఉండొచ్చు. అలాగే అకౌంట్‌లో బ్యాలెన్స్ గూడా మనకి జస్ట్ ఒక పీడీఎఫ్ ఏసేసాడు. ఆహ్, అది కూడా మనము ట్రాన్సాక్షన్ కూడా అంత పూర్తిగా ఏం చూపించలేదు. మనకు ఆ స్క్రీన్ షాట్ చూపించే ముందు అంతకుముందు దాని మీద సెండ్ చేసాడో లేకుంటే వేరే అకౌంట్‌కి ఇచ్చేసాడో మనం ఏం చూడలేదు కదా! సో తను ఎంతవరకు నిజం చెప్తున్నాడు, ఎంతవరకు అబద్ధం చెప్తున్నాడు అనేది పక్కా ప్రూఫ్స్‌తో మనకైతే ఏం చెప్పట్లేడు. ఇంకా దాస్తున్నాడు. తన బిహేవియర్ వైస్‌గా నేను మాట్లాడుతున్నా. తన బిహేవియర్, దాని క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇంకొకటి నేను ఈ వీడియో చేయకపోతున్నా. ఈ వీడియో చేయడానికి గల ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను 'కాంతార' మూవీ టైమ్‌లో 'కాంతార' మూవీకి ఎంత స్టాండ్ తీసుకున్నానో మీ అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు కాబట్టి నువ్వు స్టాండ్ తీసుకున్నావు అనొచ్చు. అలా కాదు 'కాంతార' అనే మూవీకి మన మన హిందుత్వం మీద తీసిన మూవీ కాబట్టి నేను ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలో అంతవరకు తీసుకున్నా. ఎందుకంటే మూవీ రిలీజ్ టైమ్‌లో చాలా పీక్‌గా దాని మూవీకైతే ట్రోల్ చేయడం అయితే జరిగింది మన తెలుగు ఆడియన్స్. ఎస్పెషల్లీ ఒక మూవీ ఫ్యాన్స్, ఒక మూవీ హీరో ఫ్యాన్స్. సో నేను తగ్గించాలి, అరే 'కాంతార' మూవీకి ఇలా జరగకూడదని చెప్పి చాలా స్టాండ్ తీసుకున్నా. ఆ టైమ్‌ల తిను వచ్చేసి 'కాంతార' మూవీ రివ్యూ వచ్చేసి బాలేదు. అసలు ఇది ఏముంది అండ్ మూవీ టికెట్లు ఫేక్ అని చెప్పి అయితే పోస్ట్‌లు అయితే వేశాడు. వీడియోస్ అయితే చేశాడు. 'కాంతార' మూవీ ఫేక్ చేస్తున్నారు. అన్ని టికెట్లు ఎవడు బుక్ చేస్తున్నాడు, ఇదంతా ఫేకే అని చెప్పి తనైతే వీడియోలు చేయడం అయితే జరిగింది. సో నాకు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మంచిగున్న మూవీని, బాగున్న మూవీని ఇంతగానో నువ్వు మాట్లాడకూడదే. అది కూడా 'కాంతార' లాంటి మూవీ గురించి. ఆ రోజే ఫిక్స్ అయ్యా. ఇతను క్యారెక్టర్ ఏంది, ఎలాంటి వాడనేది. ఎందుకంటే అదే వారం రిలీజ్ అయిన 'ఓజీ' మూవీకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి వ్యూస్ తెప్పించుకోవడానికి ఏదో ఒక రీజన్‌తో ఆ మూవీకి ఒక రేంజ్‌లో లేదు. ఆ మూవీ 1 వీక్ అయిపోయిన తర్వాత ఈ 'కాంతార' రిలీజ్ అయిన తర్వాత కూడా 'కాంతార'ని తక్కువ చేసుకుంటూ 'ఓజీ' మూవీకి అయిపిస్తూనే ఉన్నాడు. సో మరి ఆ 2 వీక్స్ తను ఆ 'ఓజీ' మూవీ గురించే మాట్లాడడం అయితే జరిగింది. సో దాంట్లో తప్పు పట్టాల్సినంత అవసరం లేదు. ఆ టైంలో నేను హీరో మూవీ ఎవరిదున్నా కూడా నేను అదే విధంగా రియాక్ట్ అవుతా. అంటే అదే విధంగా ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ 'ఎన్టీఆర్' మూవీ అక్కడున్నా నేను అలానే 'ఎన్టీఆర్' మూవీ గురించే మాట్లాడతా. బట్ అలా అని చెప్పి వేరే మూవీని మరి తొక్కడానికి అయితే ట్రై చేయను కదా నేను. ఆ మూవీ ఫేక్ అని చెప్పి, ఇదే అని చెప్పి చాలా తక్కువగా మాట్లాడడం అయితే జరిగింది. తన బిహేవియర్ గాని, తన ప్రవర్తన గాని ఆ రోజు నచ్చలేదు. సో ఇప్పుడు ఈ బిజినెస్ లాస్ అయింది. తను అలా చేయడం వల్ల లాస్ అయిందని చెప్పి నేను అనట్లేదు. బట్ ఒక మాట్లాడే ముందు మన ఇప్పుడు గాని ఈ డైలీ వ్లాగర్స్ గాని, లేకుంటే ఈ టెక్ కంటెంట్ చేసే ప్రసాద్ టెక్ లాంటి బ్రోస్ గాని, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్‌గా వాళ్ళని గుడ్డిగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ పైసలు ఎంత అడిగినా కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. బట్ మూవీ వైస్‌గా మూవీ ఇండస్ట్రీ నుంచి, లేకుంటే ఈ మూవీ టాపిక్స్ చెప్పే వాళ్ళ దగ్గర నుంచి అడిగినా కూడా ఎవరు రెస్పాన్స్ గారు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి అడిగినా కూడా ఈ 'మహేంద్ర' వైబ్ లాగా వాళ్ళని ట్రోల్ చేయడానికే చూస్తారు. అంటే దీనికి వాల్యూ లేని సబ్జెక్ట్ అనమాట ఈ మూవీ టాపిక్స్ అనేవి. సో బేసిక్‌గా ఇలానే ఉంటాయి ఇవి. సో ఆ పర్సన్స్ కూడా దీని టాపిక్ చెప్పేవాళ్ళు కూడా పెద్దగా వాల్యూ అయితే ఇవ్వరు. నాకు తెలిసిన చాలామంది యూట్యూబర్లు కూడా మూవీ కంటెంట్ వదిలేసి వాళ్ళు సెపరేట్ కేటగిరీలోకి వెళ్ళిపోయి వీడియోస్ చేసి 1,000,000 వరకు సక్సెస్ కూడా అయ్యారు చాలామంది. ఇక తను చేసిన స్కామ్ అనేది ఎంతవరకు బయటపడింది, ఎంతవరకు ఆడియన్స్‌కి తెలిసిందో తెలియదు గానీ జరిగిందైతే ఇది. ఫుల్ స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో పాయింట్ వైస్‌గా డీటెయిల్‌గా అన్నీ మాట్లాడాలని అనుకుంటాం గానీ, మరీ మనం అంతగా దిగిపోయే రకం కూడా గాదు. ఎవరిని కూడా అంత తొందరగా మనమైతే వీడియోస్ అయితే చేయడానికి ఎంతో ట్రిగ్గర్ అయితే తప్ప నేను మాట్లాడను కూడా. నాకు ఈ విషయంలో నన్నైతే ఏం ట్రిగ్గర్ అయితే చేయలేదు. బట్ అందరూ చేస్తున్నారు. మనం కూడా రియాక్ట్ అవ్వాలి అనే ఒపీనియన్‌తో నేనైతే చేస్తున్నా ఈ వీడియో. మరి మీకెలా అనిపించింది? అలాగే ప్రసాద్ టెక్ బ్రోకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అంత ఈజీగా కష్టాలు ఉన్నవాడికి సాయం చేస్తాడని చేయడంలో ముందుండడం అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఈ విషయంలో. ఇంతే కాదు, ఇంతకుముందు కూడా చాలామంది యూట్యూబర్లు కూడా అలానే చేసేవాడు. ప్రసాద్ టెక్ బ్రో హ్యాట్స్ ఆఫ్. విలనే ఉండాలి, టెక్ కంటెంట్ అదరగొట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారు?